బిగ్ న్యూస్ మనం చూస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సెంచరీ కొడతామంటూ టీఆర్ఎస్ నేతలు చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. ఎమ్మెల్యేల వలసలతో అసెంబ్లీలో టీఆర్ఎస్ సంఖ్యాబలం 100కు చేరింది. మొత్తం 120 మంది సంఖ్యాబలం ఉన్న తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో కలిపి టీఆర్ఎస్ సభ్యుల బలం 100కు చేరింది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం కాకుండా చూసుకోవటం సవాలుగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, 2 స్వతంత్రులు, టీడీపీ నుంచి సండ్ర వెంకటవీర్య గులాబీ పార్టీలో చేరారు. వీరే కాదు, మరో 2-3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం కారెక్కేందుకు సై అంటున్నారు. అయితే మరో 5 ఎమ్మెల్యేలు కారెక్కించుకోవడం ద్వారా అసెంబ్లీలో కాంగ్రెస్ ఉనికినే దెబ్బతీసేలా గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం చూసుకుంటే ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో వెనుకబడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలతో 16 లోక్సభ స్థానాల్లోనూ పైచేయి సాధించినట్టయింది. తెలంగాణ అసెంబ్లీలో ఇప్పుడు టీఆర్ఎస్ బలం 100కు చేరుకుంది. 88 మందితో మొదలైనటువంటి ఈ ప్రస్థానం ఇప్పుడు 100కు చేరిన పరిస్థితి. వెనకాల బిగ్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. కాంగ్రెస్ 19 స్థానాల్లో గెలుపొందింది, టీడీపీ 2 స్థానాల్లో గెలుపొందింది, టీఆర్ఎస్ పార్టీ 88 స్థానాల్లో గెలుపొందింది. 2 స్వతంత్ర ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తర్వాత ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో 88, 2 90, 91. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది సభ్యులు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. తర్వాత ఒక శాసనసభ్యుడు సండ్ర వెంకటవీర్య టీఆర్ఎస్లో చేరడంతో ఇప్పుడు 100కు చేరింది. టీఆర్ఎస్ బలం అసెంబ్లీలో 100కు చేరిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. కళ్యాణ్, టీఆర్ఎస్ బలం 100కు చేరిన పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికలు స్టార్ట్ కాకముందు ప్రచారం చేసే సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇతర ముఖ్య నేతలందరూ మాట్లాడారు. 100 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుందని చెప్పారు. 88 స్థానాలతో సరిపెట్టుకున్నప్పటికీ ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు జాయిన్ కావడంతో, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు లేకపోతే స్వతంత్రులు జాయిన్ కావడంతో 100కు చేరిన పరిస్థితి. ఈ రకంగా ఇది ఇప్పుడు నిజమైంది. ఎందుకు జాయిన్ అవుతున్నారు అంటే ఏం చెప్తారు? వాళ్ళు ప్రధానంగా గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పెట్టుకున్న టార్గెట్ 100. అటు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ల సమయంలో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావచ్చు, 2 సందర్భాల్లో టీఆర్ఎస్ టార్గెట్ 100గా ఉండేది. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్, మున్సిపాలిటీ ఎలక్షన్ సమయంలో అది ఒక సీటుకు తక్కువగా ఆగిపోయింది. 99 స్థానాలు అప్పుడు దక్కించుకుంది. ఇప్పుడు సేమ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 100కు చేరుకోకుండా 88 స్థానాలకే టీఆర్ఎస్ పరిమితమైన పరిస్థితి ఉంది. అప్పుడు ప్రజాకూటమి పేరుతో అన్ని పార్టీలు ఏకమయ్యాయి. టీడీపీ, సిపిఐ, మిగిలిన అన్ని పక్షాలు కూడా, జనసమితి, ఇవి అన్ని పక్షాలు ఏకమై పోటీ చేసినప్పటికీ గట్టి పోటీ మాత్రం ఇవ్వలేకపోయాయి. 88 స్థానాలు టీఆర్ఎస్ గెలుపొందింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు 100కు చేరుకుంది. ముఖ్యంగా మొదలు 88 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కారు గుర్తుపై గెలుపొందారు. ఆ తర్వాత రామగుండం, వైరా, ఈ రెండు ప్లేస్లో కూడా ఇండిపెండెంట్లు గెలుపొందారు. రామగుండం నుంచి కోరకంటి చందర్, వైరా నుంచి రాముల్ నాయక్. వాళ్ళిద్దరూ వెంటనే ఎన్నికల ఫలితాలు వెలువడ్డ వెంటనే కేసీఆర్ని కలిశారు, టీఆర్ఎస్లో చేరిపోయారు. ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్నారు. దాంతో 91 స్థానాలకు చేరుకుంది. ఆ తర్వాత టీడీపీ నుంచి గెలిచిన 2 ఎమ్మెల్యేలు, వాళ్ళిద్దరు కూడా ఖమ్మం జిల్లా నుంచే గెలుపొందారు. అందులో సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లి నుంచి గెలుపొంది వచ్చి టీఆర్ఎస్లో చేరిపోయాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 8 మంది నిన్నటి వరకు, వనమా వెంకటేశ్వరరావు నిన్న చేరికతో 8 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కారెక్కేశారని చెప్పుకోవచ్చు. ఈ 8 మందిలో ఎక్కువ మంది ఖమ్మం జిల్లాకు చెందిన వాళ్ళే ఉన్నారు. హరిప్రియ నాయక్ కావచ్చు, రేగా కాంతారావు కావచ్చు, వనమా వెంకటేశ్వరరావు కావచ్చు. నిన్న ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ఒక ప్రత్యేకమైన విలక్షణ తీర్పు ఇచ్చారు ఖమ్మం జిల్లా ఓటర్లు. రాష్ట్రమంతా టీఆర్ఎస్ వే ఉంది, ప్రతి జిల్లాలో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలుపొందారు. అయితే ఖమ్మంలో మాత్రం ఖమ్మం అర్బన్ నుంచి, ఖమ్మం నియోజకవర్గం నుంచి పువ్వాడ అజయ్ మినహా మిగిలిన 9 స్థానాల్లో కూడా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు,
మిగిలిన 7 స్థానాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందిన పరిస్థితి. అవును. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కూడా టీఆర్ఎస్ వైపు వచ్చారు. ఇప్పుడు టీఆర్ఎస్ సంఖ్యాబలం 100కు చేరింది. ప్రధానంగా అందరికీ వస్తున్న అనుమానం, ఈ వలసలు అసలు ఎందుకు ప్రోత్సహిస్తుంది టీఆర్ఎస్ అనే ఒక అనుమానం అయితే చాలా మందిలో ఉంది. ఈ వలసల ప్రోత్సాహం వెనుక ఖచ్చితంగా ఒక బలమైన వ్యూహం కేసీఆర్ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఇమ్మీడియట్ వ్యూహంగా చూసుకుంటే లోక్సభ నెల్లూరులో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటి వరకు మనం లైవ్లో చూసాం. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 100కు చేరింది. ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం. తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. కళ్యాణ్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు టీఆర్ఎస్ బలం 100కు చేరింది. గతంలో ఏదైతే 100 స్థానాలు దాటుతామని చెప్పింది ఇప్పుడు కరెక్ట్గా నిజమైన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు జాయిన్ కావడానికి కారణం ఏం కనిపిస్తుంది? టీఆర్ఎస్ ఎందుకు ఈ రకంగా ప్రోత్సహిస్తుంది? టీఆర్ఎస్ వ్యూహం ఏమై ఉండొచ్చు? ఏంటి మీ విశ్లేషణ? ఖచ్చితంగా వాళ్ళు మొత్తం 88 మంది ఎమ్మెల్యేలు గెలవడం అంటే అసెంబ్లీలో చాలా పెద్ద సంఖ్య. అది 120 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో 88 మంది టీఆర్ఎస్ గెలుచుకుంది గత ఎన్నికల్లో. చాలా పెద్ద సంఖ్యగానే మనం చెప్పుకోవచ్చు. అయినా ఈ వలసలు అనేది టీఆర్ఎస్ ప్రోత్సహించడం అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళకు వాళ్ళే రావడం కావచ్చు. అధికార పక్షంలో మరొక 5 ఏళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, 4.5 ఏళ్ళు అనే ఉద్దేశంతో వాళ్ళే వస్తున్న విషయం కావచ్చు. ఏదేమైనా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోవడానికి ప్రత్యేకంగా 2 వ్యూహాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి దీర్ఘకాలిక వ్యూహం, ఒకటి ఇమ్మీడియట్ లాభం జరిగే వ్యూహంగా మనం చెప్పుకోవచ్చు. ఇమ్మీడియట్ లాభం ఏంటంటే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 11న లోక్సభ ఎన్నికలు తెలంగాణలో జరగబోతున్నాయి. ఇందులో మిషన్ 16 లక్ష్యంగా టీఆర్ఎస్ ముందుకు పోతుంది. ఒక హైదరాబాద్ స్థానం ఎంఐఎం ఎలాగూ గెలుచుకుంటుంది. ఎంఐఎం కూడా టీఆర్ఎస్ మిత్రపక్షమే ఇప్పుడు ప్రస్తుతానికి. కాబట్టి అది వదిలేస్తే మిగిలిన 16 లోక్సభ స్థానాల్ని కూడా గెలుపొందే దిశగా టీఆర్ఎస్ వ్యూహం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసుకున్నప్పుడు అన్ని లోక్సభ స్థానాల్లో కూడా దాదాపు టీఆర్ఎస్ పై చేయి ఉంది. ఖమ్మం, మహబూబాద్ 2 మినహాయిస్తే మిగిలిన అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పై చేయి ఉంది. ఖచ్చితంగా అన్ని వస్తాయి. అయితే ఎమ్మెల్యేల చేరిక వల్ల ఖమ్మం, మహబూబాద్ 2 లోక్సభ స్థానాల్లో కూడా టీఆర్ఎస్ బలోపేతం కావడం, టీఆర్ఎస్ 16 స్థానాలు గెలుచుకోవడం చాలా ఈజీగా అయ్యే అవకాశానికి ఇది ఒక వలసలను ప్రోత్సహిస్తున్నట్లు మనం చెప్పుకోవచ్చు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం, కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో ఆత్మవిశ్వాసం కొంచెం దెబ్బతింటుంది. ఈ లక్ష్యాలన్నీ కూడా ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. దీర్ఘకాలికంగా చూసుకున్నప్పుడు తెలంగాణలో ఎంఐఎం, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కనిపిస్తుంది. ఇందులో ఎంఐఎం ఆల్రెడీ టీఆర్ఎస్తో అనుబంధ పార్టీగా ఉంది. అలయన్స్లో ఉన్నారు, ఇద్దరు మిత్రపక్షంగా ఉంది. కాబట్టి ఎంఐఎం పక్కన పెడితే టీడీపీ ఆల్మోస్ట్ టీడీపీని క్లోజ్ చేసినట్లే మనం చెప్పుకోవచ్చు. 2 ఎమ్మెల్యేలు గెలుపొందినా అందులో ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్ వైపు ఉన్నాడు. మరొక ఎమ్మెల్యే కూడా పెద్ద ప్రభావవంతమైన బలమైన నాయకుడు ఏం కాదు, అంటే సీనియర్ నాయకుడు కాదు, బలమైన నాయకుడు కాదు. మొన్నటి ఈక్వేషన్లో ప్రజాకూటమి, ఖమ్మం జిల్లా ఈ అన్ని ఈక్వేషన్ల ద్వారా గెలిచిన వ్యక్తి. కాబట్టి అతన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. కాబట్టి టీడీపీ కూడా తెలంగాణలో ఎప్పటికైనా లేదు అనే భావనలోనే టీఆర్ఎస్ ఉంది. కాబట్టి కళ్యాణ్, ఖమ్మం అలాగే మహబూబాద్ ఈ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ కొంత వెనుకబడి ఉంది. ఇప్పుడు తాజా చేరికలతో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరారో ఈ తాజా చేరికలతో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఏ రకమైన ప్రభావం ఉంటుంది? మొత్తం పాజిటివ్ వేవ్ టీఆర్ఎస్ పార్టీకే ఉంటుందా? 16 స్థానాలు గెలిచే విధంగా ఈ వలసలు ఏ రకంగా దోహదం చేస్తాయి? దీని గురించి ఏం చెప్తారు? వాళ్ళు మనం మొన్నటి ఎన్నికల్లో చూసుకుంటే ఖమ్మం నియోజకవర్గం, అంటే ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో కేవలం ఒకే ఒక స్థానం ఖమ్మంలో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ గెలుపొందారు. మిగిలిన 6 స్థానాలు కూడా 6 అసెంబ్లీ స్థానాలు వైరా, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిర, పాలేరు ఈ అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అంటే ఈ లెక్కన మనం చూసుకున్నప్పుడు ఖమ్మం లోక్సభ స్థానం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే ఎడ్జ్ ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు గత ఎన్నికల ఫలితాలను బట్టి. అయితే ఇప్పుడు ఈ చేరికల వల్ల ఇందులో ఎమ్మెల్యేలంతా కారెక్కేశారు. 3 ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్లో చేరారు. మరో 2 కూడా ఇందులో టీఆర్ఎస్ వైపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖమ్మంలో క్లియర్ పిక్చర్, టీఆర్ఎస్ గెలుపొందడానికి ఎక్కువ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక మహబూబాద్ విషయానికి వస్తే కూడా 4 స్థానాలు, 3 స్థానాల్లో మాత్రమే టీఆర్ఎస్ గెలుపొందింది. మిగిలిన 4 ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం ఈ 4గిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు గత అసెంబ్లీ ఎన్నికల్లో. ఆ ఎమ్మెల్యేల్లో కూడా పినపాక ఎమ్మెల్యే ఆల్రెడీ టీఆర్ఎస్లో చేరిపోయాడు, రేగా కాంతారావు. ఇల్లందు, భద్రాచలం ఎమ్మెల్యేలతో కూడా టీఆర్ఎస్ చర్చలు జరుపుతున్నట్లు మనకు తెలుస్తుంది. వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మహబూబాద్ లోక్సభ స్థానంలో కూడా టీఆర్ఎస్ వైపే కొంత ఎడ్జ్ ఇప్పుడు మారుతున్న సమీకరణాలను బట్టి మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే 16 లోక్సభ స్థానాల్లో కూడా గెలుపొందడం ఖాయమైంది. అయితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసే లక్ష్యంతో, అంటే కాంగ్రెస్లో బలమైన నాయకులు ఎవరు లేకుండా చేసే లక్ష్యంతోనే ఈ వలసలను టీఆర్ఎస్ ప్రోత్సహిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇప్పటికే 100కు చేరింది. అంటే కాంగ్రెస్ పార్టీలో మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందితే అందులో 8 మంది వచ్చి టీఆర్ఎస్లో చేరిపోయారు. అంటే ప్రస్తుతం కాంగ్రెస్ బలం కేవలం 11.
ఈ 11తో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పూర్తిగా కోల్పోయిందని చెప్పొచ్చు. ఈ 11 సంఖ్యాబలంతో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ప్రధాన ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో ఉండడం లేదు. వాస్తవానికి ఇది అంటే తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి. గతంలో ఒకసారి 1994లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ 99లో ముఖ్యమంత్రిగా, మళ్ళీ 94, 96లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయ్యారు. ఆ పీరియడ్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. ఇప్పటి వరకు అంటే స్వాతంత్రానంతరం ప్రధాన ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్ పార్టీ మొదటిసారి కోల్పోయింది ఎన్టీఆర్ చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో. ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రంగా మనం చెప్పుకున్నా ఇప్పుడు రెండోసారి అని చెప్పుకోవచ్చు. అంటే ఇంత బలహీన పడడం అనేది కాంగ్రెస్ పార్టీ ఇది రెండోసారి చరిత్రలో. కాబట్టి ఇప్పుడు ఇంకా దీన్ని ఇంకా నిర్వీర్యం చేసే దిశగా కేసీఆర్ బావులు కదులుతున్నట్లు మనం చెప్పుకోవచ్చు. ఇంకొక 5 ఈ 11 మంది ఇప్పుడు ఏవైతే మిగిలిన్నారో అందులో 5 ఎమ్మెల్యేలు కనుక కారెక్కేస్తే కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. శాసన మండలిలో, తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి అసలు బలం లేదు. అంటే ఒక్క ఎమ్మెల్సీ కూడా ఇప్పుడు శాసన మండలిలో లేరు. మొత్తం 40 మంది ఎమ్మెల్సీల్లో 39 మంది టీఆర్ఎస్కు ఉన్నారు, ఒక్కరు బీజేపీకి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి శాసన మండలిలో చోటు లేదు. ఇప్పుడు అసెంబ్లీలో కూడా మరొక 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరితే కాంగ్రెస్ శాసనసభ పక్షం పూర్తిగా టీఆర్ఎస్ శాసనసభ పక్షంలో విలీనం కాబోతుంది. అంటే టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 13 మంది వాళ్ళే శాసనసభ పక్ష నేతను ఎన్నుకుంటారు. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా అసెంబ్లీలో వ్యవహరించబోతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడబోతున్నాయి. కళ్యాణ్, ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో పీసీసీ చీఫ్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క వీళ్ళు మాట్లాడటం మనం గమనించాం. పూర్తిగా రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఒక నియంతృత్వ పోకడను వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పరిస్థితి, ఈ రకమైన మాటలు మాట్లాడటం జరిగింది. దేశవ్యాప్తంగా దీన్ని చర్చకు తీసుకువెళ్తాం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే పని మేము పూనుకున్నాం, దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు తీసుకెళ్తామని కూడా వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ యాంగిల్ నుంచి చూస్తే ఏ రకంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? వాస్తవం వాళ్ళు అంటే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలో చేరడం అనేది పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకి కూడా వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది అనైతికంగానే మనం చెప్పుకోవచ్చు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి దీన్ని అనైతికమని ప్రశ్నించే రైట్ ఎక్కడిది అని టీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు టీఆర్ఎస్ తరఫున 26 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు 2004లో. ఆ 26 మందిలో 10 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించింది వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పుడు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు కూడా చాలా కీలకంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఆ 10 మంది ఎమ్మెల్యేలతో ఒక ఎమ్మెల్సీని కూడా, కాసాని జ్ఞానేశ్వర్ అనే ఎమ్మెల్సీ, అతన్ని ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా నిలబెట్టి ఈ 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అతనికి ఓటు వేయించి గెలిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. అది టీఆర్ఎస్ ఇప్పుడు గుర్తు చేస్తుంది. మీరు చేసిన దారిలోనే, మీరు చూపించిన దారిలోనే మేము నడుస్తున్నామని చెప్తుంది. అదిగాక ఇప్పుడు ఇంకొక ఆసక్తికర అంశం కూడా మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు ఈ ఫిరాయింపుల్లో. ఇంతకుముందు కూడా అంటే గత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితమైంది. 63 అనేది చాలా తక్కువ. 119లో 60 రావాలి, 3 సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. కాబట్టి అప్పుడు కొంత ఫిరాయింపుల అవసరం టీఆర్ఎస్కి ఉంది. ఎందుకంటే పార్టీ బలం కావాలన్నా ఇక్కడ నుంచి ఎవరైనా కొంతమంది అటుపోయి ఇలాంటి ప్రమాదం లేకుండా చూసుకోవడానికి అప్పుడు ఫిరాయింపులు అవసరం అయ్యాయి. అయితే ఆ సందర్భంగా వేరే గుర్తుపై గెలిచిన కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు పార్టీలో చేర్చుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సైకిల్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే, అతనికి మంత్రి పదవి కూడా ఇచ్చారు. అప్పటి విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఈ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలంతా కూడా ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేస్తున్నారు. అవసరమైతే మేము కాంగ్రెస్ పార్టీకే కాదు, కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవి కూడా రిజైన్ చేసి మళ్ళీ టీఆర్ఎస్ గుర్తుపై పోటీకి పోతామని కూడా చెప్తున్నారు. ఒక నిజంగానే అనైతికమని కోర్టుకు వెళ్ళడం ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా ఎదురైతే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలంతా రిజైన్ చేస్తారు. వీళ్ళు మళ్ళీ ఎన్నికలకు పోయే అవకాశాలు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈసారి మాత్రం. ఎందుకంటే పీరియడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంకా 4.5 ఏళ్ల పదవీ కాలం వీళ్ళకు ఉండబోతుంది. కాబట్టి 4.5 ఏళ్ళు పార్టీ ఫిరాయింపుల కిందకి వస్తారా లేదంటే రాజీనామా చేసి వెళ్తారా, దానికి విరుగుడుగానే మనం ఇప్పుడు ఇది మిగిలిన 5 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నుంచి తీసుకుంటే వీళ్ళు రిజైన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అసలైన శాసనసభాపక్షం మాదే అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 13 మంది టీఆర్ఎస్లో చేరితే ఆ 13 మంది కోరే అవకాశం ఉంది. గతంలో కూడా శాసన మండలిలో ఇలా టీడీపీ ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేశారు. కాంగ్రెస్ శాసన మండలిలో శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేశారు. దానికి అప్పుడు శాసన మండలి చైర్మన్గా ఉన్న స్వామిగౌడ్ ఆమోదం కూడా తెలిపారు. టీడీపీ కూడా ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో గత శాసనసభ కాలంలో ఎర్రబెల్లి దయాకర్రావు నేతృత్వంలో ఉన్న టీడీపీ ఎల్పీని కూడా టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వస్తే మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు.
ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 11న 17 లోక్సభ స్థానాలు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ ఎన్నికలు ఏ రకంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి. ఇప్పుడు మిగిలిన 11 మందిలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొంతమంది జాయిన్ అయ్యే అవకాశం ఉందని చర్చ కూడా జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఏకపక్షమైన ఈ ఎన్నికలు ఒకటి కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్నటువంటి వాదన, వాళ్ళు ప్రచారంలో పాల్గొంటున్నప్పుడు చేసినటువంటి ప్రచారాన్ని మనం చూసుకుంటే కనుక ఎన్నికలు కేవలం రాహుల్ గాంధీకి ప్రధాని అక్కడ మోదీ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి లోక్సభకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఈ 16 స్థానాలతో టీఆర్ఎస్ పొడి చేసేది ఏం లేదు. ఇప్పుడు గత సెషన్స్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు, ఏ రకమైనటువంటి నిధులు కూడా సంపాదించలేకపోయింది. కేవలం రాహుల్ గాంధీ మోదీకి మధ్య జరుగుతున్నటువంటి పోటీగానే చూడాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని వాళ్ళు ప్రచారం చేసుకున్న పరిస్థితి. సో దీన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? కాంగ్రెస్ బీజేపీ ప్రచారం మీరు చెప్పినట్లు అలానే జరుగుతుంది. అయితే నిన్న కరీంనగర్లో లోక్సభ ఎన్నికల శంకర్రావాన్ని సీఎం కేసీఆర్ పూరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడిన మాటలను మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. అతను చెప్తుంది, నాకు 16 ఎంపీలు ఉండరు, రేపు లోక్సభ ఎన్నికల తర్వాత నా ఎంపీల బలం 120 అని చెప్తున్నారు. అంటే ఆయన ఉద్దేశంలో ఫెడరల్ ఫ్రంట్ అనేది 120 మంది ఎంపీలను గెలుచుకోబోతుంది. కాంగ్రెస్ బీజేపీ ఏది కేంద్రంలో అధికారంలోకి రావాలన్నా ఫెడరల్ ఫ్రంట్కు ఉన్న ఎంపీల బలం ఏదైతే ఉందో అదే కీలకం కాబోతుందని కూడా చెప్తున్నారు. ఇంకొక మాట కూడా ఆయన ప్రధానంగా నిన్న చెప్పారు. మొదటిసారి అవసరమైతే జాతీయ పార్టీని పెడతా అనే ఒక వ్యాఖ్య కూడా సీఎం కేసీఆర్ చేశారు. అంటే జాతీయ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారడం అనేది కొంత అంత ఈజీ కాకపోయినప్పటికీ ఫెడరల్ ఫ్రంట్ అనేది మాత్రం ఖచ్చితంగా 120 మంది ఎంపీలను గెలుచుకుంటుందనే ఒక విశ్వాసంలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. కాబట్టి 16 మంది ఎంపీలు అనేది ఫెడరల్ ఫ్రంట్లో ఉన్న 120 మంది ఎంపీల్లో 16 అనేది కీలకమవుతుందని కేసీఆర్ ఉద్దేశం తప్పితే రాహుల్ గాంధీ మోడీకి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా టీఆర్ఎస్ భావించట్లేదు. ఖచ్చితంగా 16 ఎంపీ స్థానాలు గెలుచుకునే దిశగానే ఈ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం కావచ్చు, వాళ్ళ వ్యూహం కావచ్చు, టీఆర్ఎస్ వ్యూహం కావచ్చు, అలానే ఉంది. ఖచ్చితంగా 16 ఎంపీలు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు దృఢ నిశ్చయంతో నమ్మకంతో ఉన్నారు వాళ్ళు. సో కళ్యాణ్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. కరీంనగర్లో ఆయన ప్రచారం ఏమేమి మాట్లాడారో మనం చూసాం. 120 మంది ఎంపీలు మిగతా ప్రాంతీయ పార్టీలను కూడా కలుపుకొని జాతీయ స్థాయిలో ఒక తెలంగాణ దిక్సూచిగా ఉండబోతుంది. తెలంగాణ ఇప్పటికే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శవంతంగా నిలిచాయి. తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషిస్తానని కూడా మాట్లాడారు. కీలక పాత్ర అంటే ఏ రకంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఫెడరల్ ఫ్రంట్ ఏ రకంగా ఉండబోతుంది? కేసీఆర్ ఆలోచన ఏమై ఉండొచ్చు, ఏం చెప్తారు? మళ్ళీ కేసీఆర్ ఆలోచన మాత్రం ఒకటే, రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలు చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఒక పెద్ద ప్రాంతీయ పార్టీలుగా మారాయి, కానీ అవి జాతీయ పార్టీలు కాదు అని కేసీఆర్ చెప్తున్నారు మొదటి నుంచి కూడా. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కావచ్చు, మరికొన్ని రాష్ట్రాల్లో బీజేపీ కావచ్చు, ప్రాతినిధ్యమే లేని పరిస్థితి. రేపు తెలంగాణ విషయానికి చూసుకుంటే తెలంగాణ నుంచి కాంగ్రెస్ బీజేపీ రెండింటికి కూడా ఎంపీలు లేకుండా చేయాలి, ఎంపీ ప్రాతినిధ్యం లేకుండా చేయాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ముందుకు పోతుంది. అటు ఏపీలో కూడా అదే పరిస్థితి దాదాపుగా. టీడీపీ వైసీపీకే అక్కడ ఎంపీలు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ రకంగా చూసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో ప్రాతినిధ్యమే లేని ఆ పార్టీలు కీలకంగా ఉండవు. ఖచ్చితంగా ఏ పార్టీ బీజేపీ అధికారంలోకి రావాలన్నా, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నా ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయి. ప్రాంతీయ పార్టీలన్నింటినీ అంటే ఎంత వీలైతే అన్ని ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలి, ఫెడరల్ ఫ్రంట్ కిందికి తేవాలి అనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. అది ఎన్నికల ఫలితాల తర్వాత ఖచ్చితంగా మరింత క్రియాశీలకంగా కేసీఆర్ వివరించే అవకాశాలు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ఇవాళ. కళ్యాణ్, లోక్సభ ఎన్నికల ప్రచారం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రచారానికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక గతంలో ప్రెస్ మీట్స్లో చాలా సందర్భాల్లో చెప్పారు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఫెడరల్ ఫ్రంట్ ఒక కీలక పాత్ర పోషిస్తుంది, మిగతా రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తాం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో కూడా మేము వేలు పెడతామని కేటీఆర్ కూడా మాట్లాడిన సందర్భం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు వెళ్ళే అవకాశం ఏ మేరకు ఉంది? అక్కడ రాజకీయాలకు సంబంధించి మాట్లాడే అవకాశం ఏ మేరకు ఉంది ఫెడరల్ ఫ్రంట్ తరఫున? ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టే ఆలోచనలో కేసీఆర్ లేదనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడం వల్ల కేసీఆర్కు టీడీపీని ఓడించాలనే ఒక లక్ష్యంతో టీఆర్ఎస్ ఉంది. వాస్తవం అది, ఎవరు అవునన్నా కాదన్నా. అయితే దానివల్ల వైసీపీకి నష్టం జరుగుతుందనే ఒక ఆలోచన కూడా టీఆర్ఎస్లో ఉంది. కాబట్టి ఆ రెండు పార్టీలు ఏదో ఒకటి తేల్చుకొని మనకెందుకు అనే ఆలోచనలో ప్రస్తుతం టీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. మహా అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం మంచి వాళ్ళని ఎన్నుకోండి, చంద్రబాబు లాంటి వాళ్లకు ఓటు వేయకండి అని ఒక పిలిపించే అవకాశం లేకపోలేదు, కానీ నేరుగా వెళ్ళి ప్రచారం చేసే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే ఫెడరల్ ఫ్రంట్లో జగన్ ఒక రకంగా ఉన్నట్లే మనం చెప్పుకోవచ్చు. గతంలో కేటీఆర్ జగన్ మధ్య చర్చలు జరిగాయి. ఫెడరల్ ఫ్రంట్ విషయంలో జగన్ సానుకూలంగా స్పందించారు. కాబట్టి చంద్రబాబు కాంగ్రెస్తో ఉన్నారు,
కాంగ్రెస్తో కలిసి పోటీ చేయకపోయినా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న అలయన్స్లోనే చంద్రబాబు ఉన్నారు. ఫెడరల్ ఫ్రంట్తో జగన్ ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి వాళ్ళు. సో కళ్యాణ్, ఫెడరల్ ఫ్రంట్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక నిన్న ఆయన కేసీఆర్ ఏదైతే చెప్పారో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తా, అవసరమైతే జాతీయ పార్టీ కూడా నేను దాన్ని పరిశీలిస్తానని కూడా ఆయన చెప్పారు. సో జాతీయ పార్టీ ఏ రకంగా ఉంటుంది, ఫలితాల అనంతరం ఆయన ఏ పార్టీలని కలుపుకుని పోయే అవకాశం కనిపిస్తుంది? జాతీయ రాజకీయాల పరంగా మనం ఆలోచిస్తే ఏ పార్టీలు ముందుకు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? మళ్ళీ కేసీఆర్ జాతీయ పార్టీ ఒకవేళ పెట్టినా అది ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం లేదు. ఎందుకంటే ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత జాతీయ పార్టీ పెట్టే అవకాశం ఉంటుంది. ఆ జాతీయ పార్టీ పెట్టే ఆలోచన అవకాశాలు మాత్రం రానున్న ఎన్నికల ఫలితాలను బట్టే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే రానున్న ఫలితాల్లో ఫెడరల్ ఫ్రంట్లో ఉన్న కూటమి పక్షాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, కేంద్రంలో వీళ్ళ పాత్ర ఏ మేరకు ఉండబోతుంది అన్న దానిపై డిపెండ్ అయి రానున్న రోజుల్లో అంటే 2019 ఎన్నికల్లో జాతీయ పార్టీ పెట్టడం కానీ దానివల్ల వచ్చే ప్రయోజనం కానీ కేసీఆర్కు టీఆర్ఎస్కి ఏమి ఉండబోదు. కాబట్టి 2024 ఎన్నికల నాటికి అప్పుడున్న పరిస్థితులను బట్టి, కేంద్రంలో టీఆర్ఎస్కు ఉన్న బలాన్ని బట్టి, కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేసే రోల్ను బట్టి జాతీయ పార్టీకి ఏమైనా అవకాశం ఉంటుందో కానీ ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టడం దానివల్ల పెద్ద ఉపయోగం మాత్రం ఏమి ఉండదు వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్, విశ్లేషణ అందించారు. ఇప్పటికే అసెంబ్లీలో 100కు చేరింది టీఆర్ఎస్ బలం. మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో జాయిన్ అవుతారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం టీఆర్ఎస్లో విలీనమయ్యే పరిస్థితి కూడా ఉంది. తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉంటాయనేది కూడా ఆసక్తిగా మారిన పరిస్థితి.